ధనుర్మాసం అంటే చాలు మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన కాలంగా చెప్పబడుతుంది. నిజానికి కార్తీక మాసానికి మించిన వశిష్ఠత ప్రధానంగా ఈ ధనుర్మాసానికి ఉంటుందని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. దాదాపు మాసం రోజులు ఈ పూజా కార్యక్రమాలు విశేషభరితంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాతం ఏ విధంగా పెట్టుకుంటారో తిరుప్పావై కార్యక్రమం సైతం ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంతో పాటు అన్ని దివ్యక్షేత్రాల్లో దాదాపుగా తిరుప్పావై సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీమణారు భగవద్వంతులందరికీ శుభాకాంక్షలు అండి. రేపు 16వ తారీఖు నుంచి ధన సంక్రమణ ప్రారంభమవుతుంది. స్వయం వ్యక్తి మన ఆలయంలో ఆ రోజు మధ్యాహ్నం 12:58 ధన సంక్రమణ ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రతిరోజు తీర్థబిందుతో మనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. తెల్లవారు 4 గంటలు తీర్థబిందుకు వెళ్తాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్వామివారి ఆరాధన కార్యక్రమాలు అయిన తర్వాత విశేష సేవాకాలం తీర్థగోష్ఠి జరుగుతుందండి. ఈ నెల రోజు దీన్ని స్త్రీవ్రతం అంటే ధనుర్మాస వ్రతాన్ని ఈ నెల రోజులు కూడా తెల్లవారు 3 గంటలకే లేచి కాలకృత్యాలు తెచ్చుకుని పూజా సమయం చేస్తుంది. సూర్యోదయం లోపల కార్యక్రమం ముగించుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ స్త్రీవ్రతాన్ని అందరూ ఆచరిస్తే ఏంటంటే మనకి ఈ నెలలోనే ముప్పటాకేసి రోజు వస్తుంది. ఆ రోజు వైకుంఠ వారు తెరిచి ఉంటాయి కాబట్టి ఆ రోజు ఏదైనా కార్యక్రమం చేసిన వైకుంఠనాథుడికి చేరుతుందని ప్రశస్తి. జనవరి 14వ తారీఖు వరకు జరుగు భోగి పండుగతో భోగి నాడు పాద కళ్యాణంతో ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది. భక్తులందరూ 50 మంది ఆలయానికి గుచ్చేసి పూజలు జరిపి విశేషమైన అలంకారాలు విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. శ్రీ గోదాదేవి ఆండాలు అమ్మవారికి అత్యున్నత ఆధ్యాత్మికంగా భుజాలపై చక్కని పల్లకి పెట్టి ఆధ్యాత్మిక నృత్యాలతో కొన్ని ఆలయాల్లో విశేషభరితంగా నిర్వహిస్తారు. వీటితో పాటు నివాసంలో కూడా ఈ ధనుర్మాస పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎలాంటి పుణ్యప్రాప్తి లభిస్తుంది, అసలు ఈ ధనుర్మాస నియమ నిబంధనలు ఏంటి, ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, మహావిష్ణువు ఎటువంటి వరాలు అందిస్తారు అన్న విషయాన్ని అర్చక స్వాములు తెలియజేశారు. ఈ స్త్రీవ్రతం ఏంటంటే మొట్టమొదటి రోజు గోపికలందరూ కలిసి ఈ నియమాలు నియమించుకుంటారు. ఫస్ట్ రోజు మొట్టమొదటి రోజు. ఆ తర్వాత ఏవేంటి తినొచ్చు ఏవేంటి తినకు అంటే మనం ఏవేంటి తీసుకోవాలి. ఒక రోజు అందరూ కలిసి మేము నెయ్యి తీసుకోకూడదు, పాలు తీసుకోకూడదు అంటే అన్ని స్వామికి అర్చించుకోవాలని చెప్పేసి 5వ రోజు నుంచి 15 రోజు ఒక్కొక్క గోపికను లేపుకుంటూ వెళ్తారు వ్రతం ఆచరించడం కోసం. 16వ రోజు నందుడి ఇంటికి వెళ్ళి అలాగే కృష్ణ పరమాత్మ అర్చించుకోవడం స్వామిని లేపడం కోసం నందుడి ఇంటికి వెళ్ళి 16వ రోజు అంటే 16 విశేషమైన రోజులు. ఆ రోజు ప్రతిరోజు కూడా మనకి తలుపులు తెరిచిన చదివి పాత్రం ఆ రోజు విన్నవించుకునే స్వామికి ఆ రోజు తలుపులు తెరిచి పాత్ర మాట ఆ రోజు అని గోపికలు అందరూ కూడా స్వామిని ప్రార్థిస్తారు. నందుని ప్రార్థించిన తర్వాత 18వ రోజు శ్రీ మహాలక్ష్మి లేపుతారు 18వ రోజు. అలాగే 19వ రోజు వచ్చేటప్పటికల్లా దీపాల పాత్రని గుత్తి దీపాల పాత్ర అంటారు దాన్ని. 23వ రోజు స్వామి సింహాసనంలో కూర్చోబెడతారు. అలాగే 24వ రోజు హారతలు ఇస్తారు. 26వ రోజు అమ్మవారికి అభిషేకం చేస్తారు. నీరాటోత్సవం అంటారు. 27 కూడరేయని చెప్పేసి అక్కారసి ప్రసాదం అని చెప్పేసి 108 కడవలతో పాయసాన్ని స్వామి చేసి స్వామికి అర్చిస్తారు. 28వ స్వామిని అమ్మవారిని పెళ్లికూతురు చేస్తారు. 30వ రోజు స్వామికి అమ్మవారికి కళ్యాణం చేస్తాం. అలాగే 29, 30 రోజులు స్వామికి మన కోరికలు తీర్చిన రోజులు అనమాట. ఆ రోజు మనకి ఏవైతే నెల రోజులు చేసిన కార్యక్రమం తర్వాత 29, 30 రోజు మనకి ఏవైతే కోరికలు స్వామికి సమర్పించుకుని స్వామికి విశేషంగా చెప్పుకొని 30 కళ్యాణంతో ఈ ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది.